హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశి కుకింగ్. మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. మష్రూమ్స్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మష్రూమ్ నుంచి వాటర్ వస్తాయి, కాబట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ బౌల్లోకి 2 టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, శనగిత్తనాలు లేక జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరో పక్కన ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దానిలో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే 2 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం వేసుకొని బాగా ఫ్రై చేయండి. దానిలోనే మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత 1 కప్పు వాటర్ తీసుకోవాలి. 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచి అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.